డాడీ, నేను అడిగిన చైన్ తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. ఇదిగో. థ్యాంక్ యూ సో మచ్ డాడ్. మిగతా స్టోరీ నేను నడిపిస్తాను డాడ్. బై డాడ్. బాయ్ మా. కుందనా, నాకు దక్కాల్సిన చైన్ నేను తీసుకున్నాను. అలాగే నాకు దక్కాల్సిన కౌస్తుబ్ని ఈ చైన్ లాగే దక్కించుకుంటాను. భువన, స్వర్ణ మీద కోపంతో కుందనని నువ్వు అపార్థం చేసుకున్నావు. అన్నయ్య, నా కోపానికి, నా అపార్థానికి కారణం ఉంటుంది కదా. నేను నీలాగే పొరపడ్డాను. గతంలో స్వర్ణ ఏ తప్పు చేయలేదు. ఓ, అలాని స్వర్ణ కూతురు ఈ కుందన చెప్పిందా? లేదు బామ్మగారు, మా అమ్మ ఈ లెటర్లో రాసింది. ఈ ఇంట్లో వాళ్లే మా అమ్మని అపార్థం చేసుకునేలాగా చేశారు. ఒక్కసారి మీరే లెటర్. మా అన్నయ్యకి పరువు ప్రతిష్ట ముఖ్యం. నాకు ఆచారాలు సాంప్రదాయాలు అంటారు తెలుసా, అవి నాకు చాలా చాలా ముఖ్యం. మా అన్నయ్య పరువుని, ఈ ఇంటి సాంప్రదాయాల్ని పెళ్లిపేటల మీద 25 ఏళ్ల క్రితం మీ అమ్మ ఈ పరువుని రోడ్డున పారేసింది. ఇప్పుడు మళ్ళీ నువ్వు. అమ్మమ్మ, ఇందులో కుందన తప్పేం లేదు. కౌస్తుభ్, అసలు
పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే నువ్వు ఎప్పుడు అడ్డుపడి మాట్లాడవే? ఈ కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త మనుషులు బాగానే అలవాటయ్యా నీకు. ఎప్పటినుంచిరా ఇవన్నీ నేర్చుకున్నావు? సారీ అమ్మమ్మ. సారీయా? అన్నయ్య, నేనిక్కడికి నీ గతం గురించి తెలుసుకోవడానికి రాలేదు. మన కనకమేడల వంశం, మన ఈ స్వర్ణ ప్యాలెస్ బాగుండాలని ఈ కౌస్తుభ్ భార్యతో పూజ చేయించి నేను తెచ్చిన చైన్ కౌస్తుభ్ భార్య మెడలో వేయించాలని వచ్చాను. అనయ్య, నాకిష్టం లేని అమ్మాయి కౌస్తుభ్ భార్య స్థానంలో ఉన్నా కార్యక్రమాన్ని జరిపించాలి కదా. జరిపించాలనుకుంటున్నాను. అర్థం చేసుకోండి. నువ్వు చెప్పింది అర్థమైంది భువన. కానీ ఏదో ఒకరోజు స్వర్ణ తప్పు చేయలేదని, ఆ తప్పు చేసిన మన ఇంటి వ్యక్తి ఎవరో కనిపించకుండా పోయిన మిగిలిన ఉత్తరం ద్వారా తెలుస్తుంది. అప్పుడు నిజం బయటకొస్తుంది. నువ్వే స్వర్ణ తప్పు చేయలేదని నమ్ముతావని నా నమ్మకం. ఆగు గంగవ్వ. ఈ సూట్ కేస్ ఎవరిది? ఎక్కడి నుంచి తెస్తున్నావు? అత్తయ్య, అది అడిగేది నిన్నే గంగవ్వ. కొందనమ్మ కోసం అని తమ్ముడు మాణిక్కు పంపించినాడమ్మా. ఆ మాణిక్యం కాని, ఆ ఇంటి వస్తువులు కాని మా ఇంటి గడపలోకి రాకూడదని చెప్పావా లేదా? మరి మా మాటంటే లెక్కలేదా? గంగవ్వ, మీరు పని చేస్తుంది ఇక్కడ ఆ మాణిక్యం దగ్గర. కౌస్తుభ్ కోసం, మావయ్య కోసం తప్పక ఆ ఇంటి మనిషిని ఈ ఇంట్లో ఉండనిస్తున్నాం. ఇష్టం ఉండి కాదు. మీరు 25 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. మీ నిజాయితీని, గౌరవాన్ని మాకు నచ్చని వాళ్ల కోసం పోగొట్టుకోకండి. సారీ గంగవ్వ, నా వల్లే నీకు. పర్వాలేదులే తల్లి. మీ అమ్మ గురించి నిజం తెలిసాక ఆళ్లే మారతారు. ఈ కోపాలే రేపు ప్రేమగా మారుతాయి.
పర్లేదులే తల్లి. పద సూట్ కేసు వద్దాం. పద. నుండు. వదులు గంగవ్వ. నేను తీసుకొస్తాను తల్లి. వదులు. పద. అయ్యవారు అమ్మా. అన్ని సవ్యంగా ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఇక పూజ మొదలు పెట్టచ్చా? రత్న, రత్న, కాంచన, రత్న. ఏంటి పిన్ని? ఓయ్ రత్న, ఓసారి నీ కోడల్ని పిలు. గంగవ్వ, కుందనని పిలు. అత్తయ్య, నువ్వు అనుకున్నావో లేక నీ అదృష్టమో తెలీదు కాని స్వర్ణ ప్యాలెస్కి కోడలివయ్యావు. ఈరోజు సత్యనారాయణ వ్రతం. నీకసలు పెద్దలంటే గౌరవం లేదు. నా మాట అంటావా, నీకస్సలు విలువలేదు. కనీసం సత్యనారాయణ స్వామి వ్రతం గురించైనా నీకేమన్నా తెలుసా? మాయ చేసి మనుషుల్ని ప్రేమించేలా చేయడం తెలుసు కానీ సంస్కృతి సంప్రదాయం గురించి ఏం తెలుస్తుంది? పద్ధతి పరువు గురించి తెలియని వాళ్ళకి పూజలు వ్రతాల గురించి ఎలా తెలుస్తాయి పిన్ని? దీని మొహం పల్లెటూరి బయట, దీనికేం తెలుస్తుంది? బామ్మగారు, మన సాంప్రదాయం శృతి, స్మృత, ఇతిహాస, పురాణ, ఆగమములు అనే 5 అత్యద్భుతమైన జ్యోతులతో వెలిగే దేవాలయాలు. అందులో చిట్ట చివరిది ఆగమశాస్త్రం, అంటే భగవతారాధన. అవే పూజలు, వ్రతాలు. కొత్త కోడలు ఇంటికి రాగానే ప్రతి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు. త్రిమూర్తులు ఏకరూపంగా స్వామి వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. పెళ్లితో కొత్త జీవితాన్ని మొదలు పెడుతున్న భార్యాభర్తలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి జీవితం సాగిపోవాలని ఈ వ్రతం చేస్తారు. స్వామీజీ వ్రతంలో మొత్తం 5 కథలుంటాయి. మొదటిది దుఃఖం నుంచి విముక్తి పొందడం కోసం, రెండవది మోక్షం పొందడం కోసం, మూడవది సరైన సమయంలో చేయాల్సిన పనుల గురించి, నాల్గవ కథ ఎన్ని బాధ్యతలున్నా ఎన్ని బాధలున్నా అన్నీ భగవంతుడి తర్వాతే అని చెబుతారు. 5వ కథ అతిథి సత్కారాల గురించి చెబుతుంది. అనేక కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి బయటపడేసే శక్తి ఈ వ్రతానికే ఉంది. ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితం అనే సముద్రంలో కష్టాల సుడిగుండాలలో చిక్కుకోకుండా హాయిగా తీరానికి చేర్చే నావల స్వామి వ్రతం మనల్ని కాపాడుతుంది. సరే సర్లే,
నువ్వు ఇవన్నీ ఎక్కడో బాగా విన్నట్టున్నావు, అందుకే ఇలా చెప్తున్నావు. సరే సరే, పంతులు గారు, ముహూర్తం ఎన్ని గంటలకి? ఇంకో అరగంట ఉందమ్మా. ఆ, ఆ, ఆ. అమ్మాయి, విన్నావు కదా, స్వామివారి వ్రతానికి అరగంట టైం ఉంది. వ్రతం గురించి ఎలాగో అద్భుతంగా చెప్పావు కదా. ఇప్పుడు ప్రసాదం కూడా అదే భక్తితో శ్రద్ధతో చెయ్యాలి. చేస్తావా? మ్మ్. కాంచనా, ఒకసారి లోపలికి రా, మిగిలిన ఏర్పాట్లు చూద్దాం. రా త్వరగా. దేవుడా, ప్రసాదం చేయాలంటే కిచెన్లోకి వెళ్ళాలి. అత్తయ్య ఏమో వెళ్ళొద్దంటుంది, ఎదురుగా నిలబడింది. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ప్రసాదం ఎలా చేస్తావో చూస్తాను కుందనా. నేను కిచెన్లోకి రావద్దన్నానని అందరికీ చెప్తే నా పరువు తీసావని బయటికి నెట్టేలా చేస్తాను. ప్రసాదం చెయ్యకపోతే వ్రతం ఆగుతుంది. భువనేశ్వరి పిన్ని ఈ ఇంటి కోడలిగా నీకు అర్హత లేదు అంటుంది. భగవంతుడా, జరగబోయే అన్నింటికీ నువ్వే సాక్ష్యం. నా మాటంటే లెక్కలేదా? అత్తయ్య ప్లీజ్, నేను బయటకు వెళ్ళాలి అత్తయ్య. ఇటువైపు నుంచి వెళ్దామంటే అక్కడ బామ్మగారు ఉన్నారు. నేను అక్కడికి వెళ్ళాలి. అత్తయ్య, ఏం మాట తీసుకున్నారు? కిచెన్లోకి రాకూడదని, ఏ వస్తువు టచ్ చేయకూడదని. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. ష్యూర్గా దొరికిపోతుంది. ఆ కుందన ప్రసాదం చెయ్యాలంటే కిచెన్లోకి రావాలి. కానీ రాలేని పరిస్థితి. ఇప్పుడు ప్రసాదం ఎలా చేస్తుందో. పాపం కుందన. అత్తయ్య, హ్మ్? అది బయటికెళ్ళింది. ఏం చేస్తుందో నేను చూసొస్తాను. హ్మ్. వంట చేయాలి. అక్కడేమో భువనేశ్వరి అమ్మమ్మ ఉంది. గంగవ్వ, గంగవ్వ, ఇలా రా. వస్తున్నా. ఏడ్తల్లి? గంగవ్వ, నువ్వు తొందరగా వెళ్ళి నాకు ప్రసాదం చేయడం కోసం కొన్ని సామాన్లు కావాలి, తీసుకురా. ఏటమ్మయ్యి? బెల్లం, పాలు, బియ్యం, నెయ్యి తీసుకురా. అలాగే. డబ్బులున్నాయా? ఇదిగో ఉన్నాయి తల్లి. అయినా రత్నమ్మ నిన్ను వంటగదిలోకి వెళ్ళొద్దంది కదా, ఎలాగా? అది నేను చూసుకుంటానులే. నువ్వు తొందరగా వెళ్ళి ఇవి తీసుకురా. ఓ బేగు పారెళ్ళి సిటలో పారత్తాను ఉండు.
రత్న రత్న అరే ఎక్కడుంది రత్న? వస్తున్నా పిన్ని. వచ్చావా? ఎక్కడా? ఎక్కడి నీ కోడలు? ఏది స్వామివారి ప్రసాదం ఏది?